కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మా, తల బద్దలైపోతుంది. వచ్చిన దగ్గర నుంచి కదలకుండా ఒకే చోట కూర్చునుంటే చిరాకు వచ్చేస్తుంది. ఏంటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఏంటి ఎంజాయ్ చేస్తున్నానా? వెట్టకారమా నీకు? ఇందులో వెటకారం ఏముంది? మీకు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం అంటే ఇష్టం కదా. బెంగళూరు వెళ్ళేటప్పుడు మామూలుగా చూపించారా మీరు నరకం? మాట్లాడొద్దు, పాటలు పెట్టొద్దు, సైలెంట్ గా ఉండాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సాధించారండి. ఇదిగో, నాకిప్పుడు వాదించే ఓపిక కూడా లేదు. సర్లేండి, ఆ కాలు ఇవ్వండి. ఏ పాదపూజ చేసుకుంటావా? కాదు, పాదసేవలు చేసుకుంటాను. అబ్బబ్బా, రాక్షసి వదులు! కాలు కదిలితే కలుక్కుమంటుంది. హలో, డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయారా? రాత్రి పడుకునే ముందు కాలికి మెడికేటెడ్ ఆయిల్ బాగా మర్దం చేయమన్నారు. అదేం వద్దు, వదిలే. వదిలేస్తే కాలు క్యూర్ అవ్వదు, పర్మనెంట్ గా ఇలానే ఉండిపోతుంది. పర్లేదా? టాబ్లెట్స్ ఏవో వాడుతున్నానుగా, తగ్గిపోతుందిలే. ఎహే, ఇంత మూర్ఖంగా ఉన్నారేంటండి మీరు? గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి. అయ్యో, నొప్పి! నా బుజ్జి కదా, నా బంగారం కదా, తగ్గిపోతుందిలే నానా. ఏంటా పిలుపులు? పోనీలే పాపం అని బుజ్జిగిస్తున్నాను. నువ్వేం బుజ్జగించక్కర్లేదు. అయితే మారం చేయకుండా సైలెంట్ గా ఉండండి. స్లో. అమ్మా, దేవుడా 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 దేవుడా! మీకింత భక్తి ఉందని అస్సలు అనుకోలేదు. ఇది భక్తి కదే రాక్షసి, బాధ. బాధైతే కుయ్యో మొర్రో అని అరుస్తారు. కుయ్యో మొర్రో, కుయ్యో మొర్రో. ఏంటలా చూస్తున్నావు? కుయ్యో మొర్రో అని అలా అరుస్తున్నారేంటండి? నువ్వే చెప్పావుగా, బాధైతే కుయ్యో మొర్రో అని అరువు అని. నాకింతకు ముందు ఇలా ఫ్రాక్చర్ అవ్వలేదు, నేను అరవలేదు. నువ్వు చెప్పిందే ఫాలో అవుతున్నా. మీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు ఎలా ఇచ్చారండి బాబోయ్? నేను అరవడానికి అవార్డుకి సంబంధమేముంది? దేవుడా, కుయ్యో మొర్రో అని అరవడం అంటే యాజ్ ఇట్ ఈస్ కుయ్యో మొర్రో అని అరవడం కాదు. మరి ఇంకెలా అరవాలి? నొప్పిని మర్చిపోవడానికి మీకొచ్చిన పాట పాడండి. పాడితే తగ్గిపోతుందా? పాట పాడితే పిల్లలే నిద్రపోతారు, నొప్పి పోదా? లాజిక్ కరెక్టే, ట్రై చేస్తాను. కాత్యాయిని, భోంచేసావా? ఓరే అఖిల్, ఇదేమి పాటరా? నువ్వే కదా పాడమన్నావు. దేవుడా, వ్యాపార జ్ఞానం తప్ప లోక జ్ఞానం లేని భర్తనిచ్చావేంటి తండ్రి? ఏంటి? ఏం లేదు, మీరు రెచ్చిపోండి. ఏ పాట పాడాలనిపిస్తే అది పాడండి. జింగి చెక్క కుచ్చి కుచ్చి టువి టువి, తననం గిల్లు గిల్లుకి, తననం బుల్బులుకి, తితిరి 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 తై, జుమ్మ జుమ్మారే, తితిరి 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 తై. ప్రణయ్, నీ పెళ్ళం తయారవుతుంది, నువ్వు కూడా వెళ్ళి తయారవు. నా పెళ్ళం పనికెళ్తోంది కాబట్టి తయారవుతోంది, నేనెందుకు తయారవ్వాలి? అరే, మనం ఈ పిల్లతో ఎంత గొడవ పడినా, ఎంత మంచిగా చెప్పినా మనం అనుకున్నట్టు అవ్వట్లేదు. వాళ్ల పుట్టింటికి వెళ్ళడానికి కానీ, వాళ్ల చెల్లెల్ని కలవడానికి కానీ తను సిద్ధంగా లేదు. అందుకే
నువ్వొక పంచేయి. ఏంటి? నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుని మీ అత్తగారింటికెళ్ళు. నేరుగా వెళ్ళి మీ మామగారి కాళ్ల మీద పడు. మీ మామకి కొంచెం అహంకారం ఎక్కువ. 4 మాటలంటాడు, కోప్పడతాడు. నువ్వు మాత్రం ఓపిగ్గా ఉండు. మీ మామగారెలా ఉన్నా ఆయన భార్య వాళ్ళమ్మ నీకు సపోర్టుగా మాట్లాడే అవకాశం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ గొడవకి గుమికూడతారు. నలుగురు 4 రకాలుగా మాట్లాడి రాజీ కుదురుస్తారు. నువ్వు చెప్పినంత తేలిక ఏది జరగదమ్మా. ఆ మనిషి మహా మొండిగట్టం. అక్కడ ఎవరి మాట విండో. అలా అని వదిలేస్తామా? అన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అవునరా, నీ పెళ్ళయ్యాక 16 రోజుల పండగ చేయాలి. దానికి ఇంకా వారం రోజులే ఉంది. పుట్టింటి వాళ్ళు దాని మెడలో బంగారు తాడైనా చేయించాలి కదా. ఇంకా చేయించాల్సిన నగలు చాలా ఉన్నాయిరా. అవునరా, దాంతోపాటు ఎంతో కొంత మనక్కూడా లాభం ఉంటుంది. అర్థం. ఏందు రెడీ అయిపోయావా? నేను చూసుకుంటా. అదేంటి అప్పుడే కడిగేస్తున్నావు? నేను తినడం అయిపోయింది. అప్పుడేనా? కడుపు నిండా తినచ్చు కదా. నాకు చాలు. అయితే నేను కూడా తర్వాత తింటాను. బయలుదేరదామైందో? ఎక్కడికి? నువ్వు పనికెళ్ళే ముందు అలా మీ ఇంటికెళ్ళి మీ అమ్మా నాన్నల్ని కలుద్దాం. ఏంటి? అవునిందు, మనం పారిపోయి పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మా నాన్నలకి కోపం ఉంటుంది కదా. మనం వెళ్ళి వాళ్ళని కలిసి క్షమించమని అడగకుండా ఆలస్యం చేసి తప్పు చేశాం. మా అమ్మ అక్క వెళ్ళినప్పుడు కూడా తప్పు చేసిన మనం వెళ్లకుండా వాళ్ళని పంపించారన్న కోపంతో ఆ రోజు కూడా మీ నాన్న అలా మాట్లాడారు. ఇప్పటికైనా మన తప్పుని మనం సరిదిద్దుకుందాం. వెళ్దాం పద. చూడు, నువ్వు రోజుకో వేషం కట్టినా, ఎన్ని నాటకాలు ఆడినా నేను మా నాన్న ముందుకు వెళ్ళి నిలబడను. నాటకాలేంటి? ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉందామో అని చెప్తున్నాను. పద ఇందు వెళ్దాం. ఒకసారి చెప్తే అర్థం కాదా? నేనింత కూల్గా చెప్తుంటే నువ్వేంటి అరుస్తున్నావు? నీతో ఇలా కదా. రా రా వెళ్దాం. ఏయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను డ్యూటీకి వెళ్ళాలి. ఏంటి నువ్వు? నేనే వెళ్దాం అంటున్నాను కదా. నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మా ఇంటికి వెళ్ళడం మాత్రం కుదరదు. చూడు, ఇంట్లో విషయాలు ఇంట్లో వరకే పెట్టుకో. అలా కాదని వీధిలోకి తీసుకెళ్లావంటే నేను అందరి ముందు పరువు పోయేలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీకు ఆల్రెడీ చెప్పాను, మా నాన్న ముందుకు వెళ్ళి నిలబడే అర్హత నాకు లేదు. నేను రాను. నేను చేసిన ద్రోహానికి నేను చచ్చాను అనుకొని మా నాన్న కాస్త ప్రశాంతంగా ఉన్నారు. నేను వెళ్ళి ఆయన ఎదురుగా నిలబడి ఆ ప్రశాంతతని పోగొట్టలేను. సార్, కాఫీ. ఏమా గౌరీ, కోడలికి అబ్బాయికి కాఫీ పైకి తీసుకెళ్ళివు. మేడం అరగంట క్రితమే వచ్చి చిన్నసారికి కాఫీ పెట్టుకుని తీసుకువెళ్లారు సార్. చూసావా దేవకి, కోడలు 6ంటికే లేచి కాఫీ ప్రిపేర్ చేసి నందుకి బెడ్ కాఫీ ఇచ్చిందట. కాఫీ తీసుకెళ్లడంలో కూడా అంత గొప్పేంటి మావయ్య? అవును మరి, మాకు అదృష్టం ఉండద్దు? అంటే ఏంటండి, నేనెప్పుడు మీకు కాఫీ కలిపివ్వలేదా? ఇచ్చావనుకో, నేను కిందికి దిగొచ్చాకే కదా కాఫీ ఇస్తావు. నేను గదిలో ఉండగా ఎప్పుడైనా కాఫీ ఇచ్చావా ఏంటి? మీరు పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్లకుండా ఏది తీసుకోరు. వాకింగ్కి వెళ్ళి నేరుగా హాల్లోకే వస్తారు మరి. సరే సర్లే దేవకి, నేనేదో సరదాగా అంటున్నాను. ఏంటమ్మా పొద్దు పొద్దున ఏవో కవర్స్ తీసుకొచ్చావు? బెంగళూరు నుంచి వస్తూ వస్తూ అందరికి బట్టలు తీసుకొచ్చాను మావయ్య. ఓ పర్లేదమ్మా, అందరినీ గుర్తు పెట్టుకుని బట్టలు తీసుకొచ్చావు. ఇదిగోండి మావయ్య, మీ డ్రెస్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీరు రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్సులన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్నాను. మీకు నచ్చుతుందో లేదో, ఈ కలర్ డ్రెస్ ఉందో లేదో అని తెచ్చాను. చూసి చెప్పండి ఎలా ఉందో.
ఏ కలర్ అయినా పర్లేదమ్మా. నా కోసం నువ్వు కొని తీసుకొచ్చావు, నీ చేతులతో ఇచ్చావు కాబట్టి సైజ్ సరిపోకపోయినా ఎక్సర్సైజ్ చేసేసి ఫిట్ అయ్యేలా చేసేసుకుంటానమ్మా. ఈ అల్లుడొకడు ఆ పిల్ల తానా అంటే ఈయన తందానా అంటూ ప్రతిదానికి కుళ్ళు జోకులు వేస్తూనే ఉంటాడు. అత్తయ్య ఇదిగోండి, ఇది మీకు. ఈ కలర్ సారీ మీకు చాలా బాగుంటుందని తీసుకొచ్చా. వావ్, చాలా బాగుంది మధు. థ్యాంక్ యూ సో మచ్. భలేవారత్తయ్య, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అత్తయ్య? మీకు బాగా నచ్చింది, అది చాలు నాకు. బామ్మగారు, మీకు కూడా తీసుకొచ్చాను, తీసుకోండి. ఎంతో ఈ చీర. 2000 ఈ చీర. నేను ఇలాంటి చీరలు కట్టి చాలా సంవత్సరాలైంది. ఇదిగో నేనిప్పుడు కట్టుకున్న ఈ చీర 6000. అత్తయ్య, ఎంత ప్రేమతో తీసుకొచ్చారని చూడాలి తప్ప ఎంత డబ్బు పెట్టి తీసుకొచ్చారనేది చూడకూడదు అత్తయ్య. నేను అలా చూడలేదు అల్లుడు గారు. ఆయన అందరికీ కొనాలంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఏం కొంటుందిలే. సర్లే బామ్మ, నెక్స్ట్ టైం మంచి కాస్ట్లీ చీర తీసుకొస్తాను. మినిమం 10,000 రూపాయలకి తగ్గకుండా కొనిస్తాను. ఓకేనా బామ్మ? గౌరక్క, ఇలా రండి. వస్తున్నానమ్మా. ఇదిగో అక్క, నీకు కూడా శారీ తీసుకొచ్చాను. చూసి చెప్పక్క, మీకు నచ్చిందో లేదో. చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అమ్మా. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవడం లేదమ్మా, అది ఆనందం ఎక్కువై వస్తున్న ఆనంద బాష్పాలు. మామూలుగా పండగొస్తే బోనస్ ఇస్తారు, ఇక్కడ వండినవన్నీ ఇంటికి తీసుకెళ్లమంటారు, లేదా ఏదైనా కొనుక్కోమని అప్పుడప్పుడు పెద్దసారు మేడము డబ్బులిస్తారు. వాళ్ల చేతులతో ఏదీ కొనివ్వలేదు ఇప్పటి వరకు. నేను ఇంటికొచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నా కోసం మీరు చీర తీసుకొచ్చారు. నన్ను గుర్తు పెట్టుకుని అందరికీ బట్టలు కొంటుంటే నన్ను ఈ ఇంట్లో మనిషిలాగా భావించి చీర తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ చీరను నేను చచ్చేంత వరకు దాచుకుంటాను. గౌరీ, మొన్న దీపావళికి 2 నెలల బోనస్ ఒకేసారి తీసుకున్నప్పుడు కూడా ఇంత సంతోషాన్ని చూడలేదు నేను. అవును సారు, ఇవాళ మాత్రం చాలా సంతోషంగా ఉంది సారు. నీకుంటుందిలే, ఎందుకుండదు? వంట చేసేటప్పుడు కాస్త చూసుకుని చెయ్యమ్మా. ఈ సంతోషంలో ఉప్పు కారం ఎక్కువ వేసావు. ఈవిడొక్కతి, ఈవిడి పెట్టదు, పెట్టేవాళ్ళని చూస్తే ఓర్చుకోదు. ఏంటి? ఏం లేదమ్మా, మీకు మాత్రం ఉప్పు కారం చూసుకుని కరెక్ట్గా వేస్తాను. అత్తయ్య, మరిదిగారి కనిపించట్లేదు. వాడు జాగింగ్కి వెళ్ళినట్టున్నాడమ్మా. ఓ అవునా? అత్తయ్య, మా అమ్మకి, నాన్నకి, దివ్యకి, నానమ్మకి కూడా బట్టలు కొన్నాను. వాళ్ళ బట్టలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. నన్ను చూడండి ఫస్ట్. నాకంటే మీ నాయనమ్మకే మంచి కలర్ చీర కొన్నావుగా. దాందే ఉంది బామ్మగారు. ఈ చీర మీరు తీసుకొని ఆ చీర మా నాన్నమ్మకి ఇవ్వండి. వద్దులే అమ్మా, నీ చేత్తో ఇచ్చింది మార్చుకోవడం ఎందుకు? ఆయన అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఒక సామెత ఉంది. ఇక్కడ కొంచెం మారిందిలే. అత్త సొమ్ము కోడలు దానం. మా డబ్బులతో మాకే గిఫ్టులు తీసుకొచ్చావు, మాతో పాటు మీ ఇంటికి కూడా, పానోళ్ల వరకు. అత్తయ్య, పొద్దు పొద్దున్నే ఎందుకు కోపం తెప్పిస్తారు? ఆ నోరుని కాస్త కంట్రోల్ చేసుకోలేరా? ఏది పడితే అది బాగుతారేంటండి? ఆ మాత్రం సామెతలు కోడలకు తెలియవా? మీరలా అనగానే కందకు లేని దురద కత్తిపీటకెందుకని సమాధానం ఇచ్చుంటే మీ గౌరవం ఉండేదా? అమ్మాయి బెంగళూరు వెళ్ళి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని అందర్నీ గుర్తుపెట్టుకొని మరీ షాపులన్నీ తిరిగి బట్టలు తీసుకొచ్చింది. తను మన మీద చూపిస్తున్న ప్రేమను చూడకుండా ఎంత ధర పెట్టి కొనింది, ఎవరికి ఏ రంగు చీర కొనిందని చూస్తున్నారు. కనీసం మన గౌరీకున్న సెన్స్ కూడా మీకు లేదు. ఇప్పుడు నేనేమన్నాను అల్లుడు గారు? నా మీద అలా విరుచుకుపడుతున్నారు. ఏమన్నారా? మీ డబ్బు మా డబ్బు అని ప్రతిదీ డబ్బుతో కొలుస్తారేంటండి? మీకిచ్చిన చీరను చూసుకొని ఆ చీర మీకు నచ్చిందో లేదో చెప్పారా? తీసుకోగానే ప్రైస్ ట్యాగ్ చూశారు. వాళ్ళ అమ్మా నాన్నలకు తీసుకున్న బట్టలు ఎలా ఉన్నాయో చూడండి అంటే కూడా మీరు ప్రైస్ ట్యాగ్లో చూశారు. దేవికి,
నువ్వు పక్కనే కూర్చొని ఈవిడగారు చేసేవన్నీ చూస్తున్నావు. కనీసం ఆవిడ చేసింది తప్పని చెప్పవేంటి? మీ అమ్మ విషయంలో మాత్రం నువ్వు ఎందుకు ఇలా ఉంటావు? నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తాను, అంతా నా కర్మ. నా చిన్నప్పటి నుంచి కూడా ఈవిడ ఇలాగే ఉన్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఇలాంటి పనికిరాని డిస్కషన్స్ పెడుతూనే ఉంటుంది. ఈవిడ బిహేవియర్ వల్ల నాకు చిరాకొస్తుంది. పొద్దున్నే మూడ్ పాడు చేసుకోవడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నా. ఎందుకమ్మా ఇలా ప్రాణం తీస్తావు? నువ్వేమో అందరితో సరదాగా ఉండాలి, జోకులేయాలి అనుకుంటావు. కానీ ఎవరితో సరదాగా ఉండాలి, ఎవరి మీద జోకులేయాలని మాత్రం తెలుసుకో. నీకు చేతకాని పనులు ఎందుకు చేయడం? సైలెంట్గా ఉండొచ్చు కదమ్మా. అవునులే, నేను జోకులేసినా కొందరికి మేకులా గుచ్చుకుంటున్నప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది. అమ్మా, ఇంకా నోరు తెరవనిలేవే. బామ్మగారు తీసుకోండి. ఏంటిది? మీరిందాక అన్నారు కదా అత్త సొమ్ము కోడలు దానమని. నేను అత్తగారి సొమ్ము తీసుకొని దానం చేయట్లేదు. మన ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి, అందరికీ కలిపి నేను కొన్న బట్టలకి మొత్తం 19,225 రూపాయలు అయ్యాయి. ఈ డబ్బు మొత్తాన్ని మీ మనవడి దగ్గర నేను అప్పుగా తీసుకున్నాను. ఏంటి అప్పా? అప్పంటే ఆయనకి అప్పని నేను చెప్పలేదు. భర్త దగ్గరికెళ్ళి నాకు అప్పు కావాలని అడిగితే చాలా చండాలంగా ఉంటుంది కదా. నువ్వేంటమ్మా ఆవిడేదో వాగితే దాన్ని పట్టుకుని సమాధానం చెప్తున్నావు? నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. ఈ ఇంట్లో అందరికీ ఏ ఏ హక్కులున్నాయో నీకు అవే హక్కులు, అధికారాలు ఉన్నాయి. నువ్వు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. నీకిష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు. అలా కాదు మావయ్య, నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత అందరికీ గిఫ్ట్లు తీసుకోవాలనుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ తీసుకున్నప్పుడే ఈ డబ్బుని ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యి తీసుకున్నాను మావయ్య. అందుకే ఇవన్నీ రాసి పెట్టుకున్నాను. నీ భర్తకి నువ్వు డబ్బులు తిరిగియడం ఏంటమ్మా? మనకే కదా కొన్నావు. ఇందులో తిరిగియడానికి ఏముంది? నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? చచ్చా, మీరు అపార్థం చేసుకోకండి మావయ్య. నేను తిరిగిచ్చేయాలనుకున్నది మన డబ్బా కాదా అనేది కాదు మావయ్య. మీ అందరికీ నేనేమైనా తీసుకొస్తున్నాను అంటే కేవలం నేను సెలెక్ట్ చేసి తీసుకురావడంలో నాకేం తృప్తి ఉంటుంది? నా డబ్బులతో కొనిస్తేనే నేను కొనిచ్చాను అనే సంతోషంగాను తృప్తిగాను ఉంటుంది. దాని గురించే తిరిగిచ్చేయాలనుకున్నాను. ఎలా తిరిగిస్తావు? నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా ఏంటి? అత్తయ్యా, అర్థమైందిలే అయ్యా. అమ్మ మధు, నువ్వేం పట్టించుకోకు. బామ్మగారు అలా మాట్లాడారని నేనేం చెప్పట్లేదు మావయ్య. నేను ముందు అనుకున్నదే చెప్తున్నాను. ఏంటి పొద్దు పొద్దున్నే షాపింగ్కి వెళ్ళొచ్చినట్టు కవర్స్ పట్టుకుని కూర్చున్నారు? వచ్చారా? మీకోసమే వెయిటింగ్. నా కోసం వెయిటింగా? దేనికి వదినా? ఇదిగోండి, మీకోసం బట్టలు తీసుకొచ్చాను. ఓ థ్యాంక్స్ వదినా. ఇంట్లో ఇలా చూసి ఎన్నేళ్లయిందో బట్టలు తీసుకొచ్చి. ఎప్పుడు చూసినా ఎవరికోసం వాళ్ళు షాపింగ్కి వెళ్ళడం తప్ప, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం తప్ప, ఒకరి కోసం ఒకరు షాపింగ్కి వెళ్ళడం తీసుకురావటం ఎప్పుడో మర్చిపోయాను. అసలు నాకు గుర్తున్నట్టే తెలీదు. మీ అన్నయ్య సైజ్ కంటే కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. సరిపోతుందా? సరిపోతుంది వదినా. మరి నచ్చాయా మీకు? చాలా బాగా నచ్చాయి నాకు. మంచి కలర్స్ తీసుకొచ్చావు వదినా. థ్యాంక్స్ వదినా. భలే వాడివే సుధీర్. సుధీర్, అక్కకు కూడా బట్టలు తీసుకొచ్చాను. అక్కని చూశానని 10 రోజుల క్రితం చెప్పారు. కానీ ఇప్పటి వరకు అక్క ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఇలా కాదు కానీ అక్కని ఎక్కడ చూసారో చెప్పండి. ఇవాళ నేను వెళ్ళి ప్రయత్నిస్తాను. మీరు భలే వారుదనా. అన్నయ్య చూసుకుంటూ మీరు ఎక్కడని వెతుకుతారు? నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఈరోజు ఖచ్చితంగా నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సాయంత్రానికల్లా ఇందుగారి ఆచూకీ మీకు చెప్తాను. మీ టార్చర్కి వేలాపాల ఉండదా సార్? అసలు నన్ను వాకింగ్ కూడా చేసుకునివ్వకుండా పొద్దున్నే కాల్ చేసి 7 ఇంటికి రమ్మడం ఏంటి సార్? కాలు చేయి ఫ్రాక్చర్ అయ్యి ఇంటి పట్టునే ఉంటారు, ఆఫీస్కి రారు అనుకుంటే కనీసం కాఫీ కూడా సరిగ్గా తాగనివ్వకుండా పరిగెత్తుకోరమ్మన్నారు. ఆ హడావిల్లో అన్ని సగం సగం పనులు చేసి వచ్చాను. 7 రావాలన్న కంగారులో అలా కాకిస్నానం చేసి ప్యాంట్ వేసుకుని జిప్ వేసుకుందామంటే దానికి జిప్పు లేదు. ఓరి బాబు, జిప్పు లేదని చూసి కంగారు పడుతుంటే ప్యాంటుని రివర్స్లో వేసుకున్నారు. జిప్పు వెనకాలుంది. నా కర్మ కర్మ. సారీ రా రూతర్. ఏమన్నారు? సారీ రా.
మీరు నన్ను బూతులు తిట్టినా పర్వాలేదు కానీ ఇలా అమాయకంగా మొహం పెట్టి సారీ చెప్పారంటే మాత్రం నా కుంప ముచ్చే ప్రోగ్రామ్ మీద ప్లాన్ చేసుంటారు. ఏం స్కెచ్ చేశారు స్వామి? మరీ అంత దారుణంగా మాట్లాడకరా. వద్దు, మ్యాటర్ రండి. నా లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అస్సలు అనుకోలేదు. కాళ్ళు చేతులు విరుగుతాయని ఎవరైనా కలగంటారండి? దానికి ఇప్పుడు ఫీల్ అయితేలా? నేను ఫీల్ అవుతుంది ఫ్రాక్చర్ అయినందుకు కాదురా, నిన్ను ఇలాంటి హెల్ప్ అడగాల్సి వచ్చినందుకు. హెల్పా? నేనేం చేయాలి? అవునరా, నువ్వు తప్ప నాకు వేరే ఆప్షనే లేదు. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు వెరీ సారీరా. మరీ ఇంత దీనంగా అడుగుతున్నారంటేనే నాకు తేడా కొడుతుంది. ముందు విషయం చెప్పండి. తప్పుగా అనుకోకూడదు మరి. తప్పుగా అనుకునేది ఏమడగబోతున్నారు? ఫీల్ అవ్వకూడదు. అవ్వండి, అడగండి. ఏం లేదురా, నసుకు డబ్బి టక్కుని చెప్పండి. అడగాలంటేనే ఇబ్బందిగా ఉందిరా, కానీ నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు. నువ్వే ఈ హెల్ప్ చేయాలి. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నా. ప్లీజ్ రా. అయితే చెప్పండి. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయి స్నానం చేయడానికి కుదరట్లేదురా. ఏమనుకోకుండా నాకు స్నానం చేయిస్తావా? ఏంటి? నేను మీకు స్నానం చేయించాలా? అవునరా, ప్లీజ్. మీరు నన్ను పెట్టే టార్చర్కి నేను మొగుడు అంటుంటా. అంత మాత్రాన నన్ను మీ పిల్లమనుకుంటున్నారా? స్నానం చేయించమంటున్నారు? కోడలుంది కదా, కోడలు తీసుకెళ్తుందిలే. ఏమా, నీకేం ప్రాబ్లం లేదు కదా? నేను తీసుకెళ్తాను. ఇంట్లో చూసుకోవడం ఆఫీస్లో చూసుకోవడం ఒకటి కాదమ్మా, ఇబ్బంది పడతావు. నేనేం ఇబ్బంది పడినత్తయ్య, నేను చూసుకుంటాను.